అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. సోదరులారా, సోదరిమణులారా, కల్పన భాగవత్ పోలీసులు ఢిల్లీ బ్లాస్ట్ కనెక్షన్ ఉందని ఆమెను పట్టుకున్నారు. ఆమె దగ్గర 19 కోట్ల రూపాయల చెక్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నట్లు వాళ్ళు అనుమానించి ఆమెను పట్టుకున్నారు. ఇది హెడ్‌లైన్‌లో వచ్చింది. మరి ఈమె ఒక హిందూ స్త్రీ. పట్టుబడిన స్త్రీ హిందువు కాబట్టి హిందువులందరూ ఉగ్రవాదులే అని ఏ ఒక్కరైనా అన్నారా? ఏ ఒక్కరు అనలేదు. కానీ ముస్లిం డాక్టర్స్ పట్టుబడగానే ముస్లింలందరూ ఉగ్రవాదులు, ఉగ్రవాదులను తయారు చేస్తున్నారు, దేశద్రోహులు అని అన్ని మీడియా ఛానళ్ళు, ఆ తర్వాత సోషల్ మీడియా ఛానళ్ళు, ఆ తర్వాత హిందువులు ఎంతో మంది కామెంట్స్ రూపంలో వాళ్ళని తిట్లతో మొత్తం అన్ని పేజీలు నింపివేశారు. మరి సోదరులారా గమనించండి, ఇక్కడ పట్టుబడిన స్త్రీ ఒక హిందూ స్త్రీ. ఏ ముస్లిం కూడా హిందువులు మీరు ఎందుకు ఖండించడం లేదు అని ఎవ్వరు అడగడం లేదు. హిందువులందరూ ఉగ్రవాదులే అని ఎవ్వరు అనటం లేదు. ఎందుకంటే పట్టుబడిన తర్వాత కోర్టులోకి వెళ్ళిన తర్వాత అది ప్రూఫ్ కావాలి, ఆ తర్వాత శిక్ష పడాలి, ఆ తర్వాత ఆమెను చట్టం ఏ విధంగా శిక్షిస్తుందో ఆ చట్టం చూసుకుంటుంది. మనము జడ్జ్మెంట్లు ఇవ్వవలసిన అవసరం లేదు. అదే విధంగా హిందువులందరిపై నింద వేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ విచక్షణ జ్ఞానం హిందూ సోదరులకు లేకుండా పోతుంది. ఎక్కువ శాతం మనం సోషల్ మీడియాలో చూసినట్లయితే ముస్లింలను తిట్టుతూ ఉంటారు, బూతులు తిడతారు, అందరూ ఉగ్రవాదులని, లేక పాకిస్తాన్ వెళ్ళిపోండని, లేకపోతే వీళ్ళందరినీ కూడా ఏమో చేసేయాలి అని అన్నట్లు అంటూ ఉంటారు. మరి అదే విషయం కొంచెం వెనక్కి వెళ్తే 5 సంవత్సరాల క్రితం ఢిల్లీలో రైట్స్ జరిగినాయి. అందులో కొందరు ముస్లింలను పట్టుకున్నారు. మరి ఆ అందరినీ కూడా మొన్న కోర్టు నిర్దోషులుగా వారిని విడిచిపెట్టింది. ఫర్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్, సాక్ష్యాధారాలు లేనందున వారిని విడిచిపెట్టడం జరిగింది. ఎవరెవరైతే ఏ మీడియా ఛానల్ అయితే అల్లర్లకు మాస్టర్ మైండ్గా లేక ఉగ్రవాదులుగా లేకపోతే ముస్లింలందరినీ కూడా తిట్లు తిట్టుకుంటూ అందరినీ దోషులుగా చిత్రీకరించారో మరి ఇప్పుడు నోరులన్నీ మూతబడిపోయినాయి. ఎవ్వరు కూడా వాటి గురించి మాట్లాడడం లేదు. కనీసం అపాలజీ, క్షమాపణలు కూడా కోరటం లేదు. ఇది దేశానికి ఏ మాత్రం మంచిది కాదు సోదరులారా. మరి ఎవరైతే ద్వేషం నింపుకున్నారో వారికి కూడా మంచిది కాదు. ఈ ద్వేషంతో వారు ఎప్పుడూ రగిలిపోతూనే ఉంటారు. కానీ ఇది చాలా అన్యాయము. ఈ ట్రెండ్ ఏదైతే నడుస్తుందో ఇది మన దేశానికి ఏమాత్రం మంచిది కాదు.